వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్రావణి. గోల్డ్ ప్రైస్ చూసినట్లయితే 1,40,000 వరకు వెళ్ళింది. అలాగే సిల్వర్ కూడా 2 లక్షలు దాటి 3 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా మాట్లాడడానికి మనతో నిహాల్ అయితే ఉన్నారు. సార్ చెప్పండి, గోల్డ్ ప్రైస్ చూసినట్లయితే 1,40,000 వరకు వెళ్ళింది. అలాగే సిల్వర్ కూడా 3 లక్షల దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ టైంలో పెళ్లి సీజన్ కూడా వస్తుంది నెక్స్ట్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయాలా వద్దా? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనడం కరెక్టా కాదా? ఈ టైంలో కొనే అంత స్తోమత వాళ్ళకు ఉందా? సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని పెళ్ళిళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అని మీరు అడిగారు. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. సో పెళ్ళి వచ్చినప్పుడు మనం ఎనీ సిచ్యువేషన్ మనం ఆ గోల్డ్ అనేది మనం ఎలా అయినా పర్చేస్ చేయాలి. అది గోల్డ్ పెరిగినా కానీ గోల్డ్ తగ్గినా కానీ మనం కొనేదే కదా. అది పెళ్ళి కూడా ఆగదు, మనం కొనేది కూడా ఆగదు. సో ఇప్పుడు కూడా మనం చూసుకున్నైతే గోల్డ్ అనేది పెరిగింది. ఇప్పుడు 1,40,000 దగ్గర ఉందని అంటున్నారు. కానీ 1,40,000 అంటే చాలామంది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన షాప్స్కి వెళ్తే అంటే మొత్తం ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో గోల్డ్ కొనే వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చారు. చాలామంది ఉన్నారు అక్కడ, క్లయింట్స్ చాలామంది ఉన్నారు గోల్డ్ కొనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ వెనుక పరిగెత్తిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఒక సిచ్యువేషన్స్లో ఇప్పుడు 141, 140 దగ్గర కన్సాలిడేషన్ పెరుగుతుంది. సో ఈ గతంలో మనం చూసుకున్నట్లయితే 1 మంత్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటారో, సో అప్పుడు గోల్డ్ వచ్చేసి దగ్గర 119, 120 దగ్గర అక్కడక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో పెట్టే వాళ్ళు ఏంటంటే ఆగున్న బస్ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు ఆ బాధ ఉండేది కాదు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తున్నారు కాబట్టి చాలామంది పెళ్ళికి ముందే ఆభరణాలని అదని ఇదని చాలామంది కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే పెళ్ళి ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకి ఎంత వెయ్యాలనేది వాళ్ళు అప్పుడు ఒకటి ఎక్కువైనా కానీ తక్కువైనా అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ వాళ్ళు కొనుక్కుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ చూసినట్టే దగ్గర 2,70,000 దగ్గర ఉంది. అది 3 లక్షలు కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అది మీరు ఆలోచించి చేయాల్సి వచ్చింది. సిల్వర్ అనేది ఎప్పుడు చెప్తున్నాను, అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్ మాత్రమే. సో ఇండస్ట్రియల్ మెటీరియల్గానే చూడాలి. సిల్వర్ మీరు ఏదైనా కొనాలంటే ఫిజికల్గా మీరన్నా ఇప్పుడు రింగ్స్ కానీ చిన్న అలాంటివి కావాలంటే చేయించుకోవచ్చు. కానీ దాన్ని మళ్ళీ రీసేల్ చేయాలంటే అది చాలా కష్టం. 50% కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ మీరు సిల్వర్ అయినా కానీ గోల్డ్ అయినా కానీ మీరు చూసుకున్నట్లయితే బెటర్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీరు చూసుకున్నట్లయితే బెటర్ మీరు ఈటీఎఫ్ రూపంలో మీరు వెళ్ళండి. సో ఇప్పుడు ఏంటంటే ఈటీఎఫ్ అంటే మీకు 100% మీకు ఒక రిజల్ట్స్ వచ్చింది. సో ఇప్పుడు సిల్వర్ అనేది ఇప్పుడు దగ్గర 2,70,000 దగ్గర ఉంది. సిల్వర్ మీద 1 kg సిల్వర్ తీసుకున్నారే అనుకున్నాం 2,70,000కి దగ్గర. సో ఆ కేజీ సిల్వర్ అనేది నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ ఇయర్ ఎండింగ్ లో మనం చూసుకున్నట్లయితే సో దగ్గర 3 lakhs అబోవ్నే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు సిచ్యువేషన్స్లో. సో దాని తర్వాత మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన ప్రాఫిట్తో మీరు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్యూర్ ఒక 100% సిల్వర్ అనేది మనకు దొరికింది. సో అదే మీరు ఫిజికల్ సిల్వర్ మీరు తీసుకున్నట్లయితే అక్కడ 50% అనేది మీకు అక్కడే తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోగలరా తీసుకోలేరా అని అంటే, సో ఇప్పుడు ఏంటంటే చాలామంది గోల్డ్ మీద ఇప్పుడు ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే గోల్డ్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది అండ్ రియల్ ఎస్టేట్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది. సో ఈ రెండింటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఇప్పుడు నార్మల్గా ఒక కామన్ మ్యాన్ కొనగలేదంటే సో ఇంత హెవీగా ఉందంటే కొంతమంది కొనే వాళ్ళు కూడా కొంచెం డ్రాప్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఫర్దర్గా ఏమవుతుందని ఈవెన్ ఎకానమీ కూడా కొంచెం వీక్గా అయ్యే ఛాన్స్ కూడా మనకు అనిపించింది మొన్న లాస్ట్ ఒక 2-3 వీక్స్ చూసుకున్నట్లయితే. సో దానివల్ల కూడా గోల్డ్ అనేది కొంచెం పెరిగే సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అండ్ నెక్స్ట్ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి. సో ఒక 3-4 days బ్యాక్ మనం చూసుకున్నట్లయితే వెనిజులా ప్రెసిడెంట్ తీసుకురావడం జరిగింది. వెనిజులా దగ్గర హ్యూజ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర కొన్ని టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఆ గోల్డ్ అనేది బయటకు అమ్ముతారా లేకపోతే అక్కడే హోల్డ్ చేసుకుంటారా, లేకపోతే అక్కడే హోల్డ్ చేసుకుని బయట అమ్మకపోయిన సిచ్యువేషన్స్ ఉంటే సో అక్కడ ఏమైనా ఇబ్బంది వాతావరణం అక్కడ ఏమైనా కల్పించినట్లయితే గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే సెకండరీ సోర్స్ ఏదన్నా ఇప్పుడు వాలటైల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి బయట గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. అదేం కనిపిస్తుంది చాలామంది గోల్డ్ మీదే కనిపిస్తుంది. సో చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా పెరిగినాయి అనుకోండి, సో గోల్డ్ ప్రైస్ అనేది దాదాపుగా మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సెస్ అనేది 100% మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఫర్దర్గా Q3 రిజల్ట్స్ ఇంకా రావాలి. Q3 రిజల్ట్స్ ఇంకా వచ్చిన తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉందని అడ్వైజర్స్ కానీ అనలిస్టులు కానీ సో వీళ్ళందరూ చెప్పిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎవరైనా కానీ 1-2 సార్లు ఆలోచన, ఈవెన్ ఫిజికల్ సిల్వర్ మీరు ఎలా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఎలా అయినా మీరు కొనేది
అండ్ నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మీరు చూస్తున్నట్లయితే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ మీద రూపంలో మీరు వెళ్ళండి. మీరు డిజిటల్ గోల్డ్ అని చెప్పేసి ఇప్పుడు ఫోన్పే యాప్స్ యూస్ చేసి కానీ ఇతర ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసి కానీ అలా అయితే గోల్డ్ అనేది కొనవద్దు. ఎందుకంటే అది సెబీ రెగ్యులేటర్ అయితే కాదు. అండర్ సెబీ రెగ్యులేటర్ ఏదైనా ఉంటే దాని మీద అక్కడ ఏమైనా గోల్డ్ ఉంటే అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మొత్తం ఒక 100 రూపీస్ గోల్డ్ అన్న మీ చేతిలో ఉంటుంది, 500 రూపీస్ గోల్డ్ అన్న మీ చేతిలోనే ఉంటుంది. ఇది డిజిటల్ రూపంగా. సో మీరు ఆర్నమెంట్స్ అంటున్నారు కాబట్టి అది ఎప్పుడైనా కొనేదే. సో మీరు పెళ్ళి వచ్చినా కొనాలి, లేకపోతే మీకు పిల్లలకి ఏమైనా బంగారం నగలు కానీ ఈవెన్ చైన్స్ కానీ నెక్లెస్ కానీ అది మీరు వెయ్యాలనుకున్నా కానీ అది కొనేదే. సో దాన్ని ఎవరు ఆపలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు చూస్తున్నది ఈటీఎఫ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్ సోషల్ పోస్ట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ.